ఇక ప్రశాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమని పునరుద్ఘాటించింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా బాధితులకు మద్దతు తెలిపింది. ఇక ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించింది. ఇటు ప్రభుత్వ నిర్ణయానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్న బీసీసీఐ పాకిస్తాన్తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమంది. అయితే ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటామని చెప్పింది. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదని తేల్చి చెప్పింది. ఇక ప్రశాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమని పునరుద్ఘాటించింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు ఇటు సంతాపం ప్రకటిస్తూ ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా బాధితులకు మద్దతు తెలిపింది. ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించింది. ఇక ప్రభుత్వ నిర్ణయానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్న బీసీసీఐ పాకిస్తాన్తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమంది. అయితే ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకుంటామని కూడా చెప్పింది. ఇటు పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదని తేల్చి చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజిరెడ్డి, ఉగ్రదాడి ఘటనపై అయితే మోదీ చాలా సీరియస్ గా ఉన్నారని ప్రధాని మాటలను బట్టే తెలుస్తుంది. సో ఒక్కొక్కరిని వేటాడి చంపుతామంటున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ ఏంటి రాజిరెడ్డి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెరీ సీరియస్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. మాస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాడంటే ఇక కథన రంగంలోకి ఇండియన్ ఆర్మీ దిగుతుంది అనేది కూడా సంకేతాలు పంపుతున్నారు. గతంలో సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా ఉందో అంతకన్నా తీవ్ర పరిణామాలు ఉండబోతాయనేది కూడా నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఎందుకంటే దేశం వైపు ఎవరు వచ్చినా కానీ ఇక నుంచి సహించబోము అనే విధంగా ఇండికేషన్స్ పంపే విధంగానే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఉగ్రవాదులు భారతదేశాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. ప్రతిసారి ఉగ్రవాదులు భారతదేశం వైపు చూస్తున్నారు, నరమేధం సృష్టిస్తున్నారు. ఇక నుంచి అలా జరగకుండా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరైతే మొన్న జమ్మూ కాశ్మీర్లో చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో, దాడి ఏదైతే ఉందో, అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఇక ఆ భారతదేశంలో ఎప్పుడు జరగకుండా బుద్ధి చెప్పాలి, ఉగ్రవాదాన్ని అణిచివేయాలి, కూకటి వేళ్లతో తీసివేయాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోడీ ఈ రకమైనటువంటి కామెంట్ చేశారు. అందులో భాగంగానే ఎవరైతే ఈ ఉగ్రవాదానికి పాల్పడ్డారో వాళ్ళని వెంటాడతాం, వేటాడతాం, శిక్షిస్తున్నాం, ఇది దేశ ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఉంది. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూకటి వేళ్లతోని పెకిలించాలి, వాళ్ళని శిక్షించాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అందులో భాగంగానే మాస్ వార్నింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి వెంట వచ్చింది. ఇక ఎప్పుడు కథన రంగంలోకి దిగుతారు అనేది కూడా చర్చ జరుగుతుంది. త్వరలోనే కథన రంగంలోకి దిగి పాకిస్తాన్ సంగతి, పాకిస్తాన్ భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు, సంకేతాలు పంపించింది. గతంలో చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్కు మించి ఈసారి ఉండబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే సింధు జలాలను
పాకిస్తాన్కి ఇవ్వడం ఉపసంహరించుకుంటామనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇక సింధు నది జలాలను ఇవ్వకపోతే పాకిస్తాన్ పూర్తిగా ఎడారిగా మారిపోతుంది. పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్లకు వీసా కూడా కట్ చేస్తున్నారు. అంతేకాకుండా బీసీసీఐ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే క్రికెట్ గేమ్ అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. పాకిస్తాన్ ఇండియా క్రికెట్ గేమ్ అంటే ఇంకా చెప్పలేనంత క్రేజ్ ఉంటుంది. ఇక పాకిస్తాన్తో క్రికెట్ ఆడబోము అనేది కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. పూర్తి ఆంక్షలను పాకిస్తాన్ పైన భారతదేశం పెట్టబోతుంది. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక క్రికెట్ భవిష్యత్తులో పాకిస్తాన్తో ఆడబోము, అంతేకాకుండా పాకిస్తాన్తో క్రికెట్ ఆడటానికి కనీసం చర్చలు కూడా జరపమనేది కూడా కఠిన నిర్ణయాలను వైపు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అంతే విధంగా బీసీసీఐ కూడా క్రికెట్ ఆడబోమనేది కూడా అన్ని నిర్ణయాలను తీసుకుంటుంది. ఇక పాకిస్తాన్ను ఏకాకి చేయాలి, పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలనేది కూడా భారతదేశం చూస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచే మొత్తం మూలాలు ఉన్నాయి. భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నారు, మొత్తం ఇక్కడ పూర్తిగా నరమేధం సృష్టిస్తున్నారు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వారికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించి ఆ ఫోటోలను కూడా ఎవరైతే అనుమానితులు ఉంటారో వాటిని కూడా బయటపెట్టారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక భారతదేశం వైపు ఎవరైనా మూకలు కన్నెత్తి చూడకుండా కూడా సీరియస్గా చర్యలు తీసుకోవాలి, సీరియస్గా శిక్షించాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్ కామెంట్ చేశారు. ఇక మూకలను కాదు, ఉగ్రవాద నేతలు ఎవరున్నా కానీ వారిని ఏరివేస్తాము. ఇక ఉగ్రవాద నేతలు ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా మట్టిలో కలుపుతాము అనే సంకేతాలను పంపారు. పూర్తిగా ఉగ్రవాదానికి భారతదేశం వ్యతిరేకంగా ఉంటుంది. ఉగ్రవాదులు ఎవరైనా కానీ తుది మిట్టించే వరకు కేంద్ర ప్రభుత్వం విడిచిపెట్టబోదనేది కూడా ప్రధానమంత్రి మాటల్లో తెలుస్తుంది. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్గా తీసుకున్నారు ఈ అంశాన్ని అని తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 30 మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు, 20 మంది సీరియస్గా ఉన్నారు. ఎక్కడా లేని విధంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అక్కడ పూర్తిగా రిక్కి నిర్వహించి అక్కడ కేవలం ఓన్లీ గుర్రాల పైన మాత్రమే పోవచ్చు, వేరే దారి ఏముండదు. అక్కడ రెక్కి నిర్వహించి ఉగ్రవాదులు ఒక పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ కాల్పులు జరిపి అక్కడ నరమేధం సృష్టించారు. పూర్తిగా ఇదంతా ఉగ్రవాదులు రెక్కి నిర్వహించి ఇదంతా చేశారు. కాబట్టి పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్లో రక్తం ఏరులై పారింది. ఇక భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదు అనేది కూడా ఎక్కడికక్కడ ఏవైతే టూరిజం ప్లేసెస్ ఉంటాయో, ఏదైతే ఆధ్యాత్మిక ప్లేసెస్ ఉంటాయో, ఎవరైతే పర్యాటకులు ఎక్కువ వస్తారో వాటన్నిటిని కూడా నిఘా గట్టిగా కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అందులో భాగంగా ఇక ఇలాంటి చర్యలు, ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా రియాక్ట్ కావాలని చూస్తుంది. అందులో భాగంగా గతంలో పాకిస్తాన్ పైన చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ కంటే మించి ఈసారి ఉండబోతుంది. ఓవైపు సింధు నది జలాలను పాకిస్తాన్కు ఇవ్వకుండా చూడడం, మరోవైపు పాకిస్తాన్ నుంచి వచ్చే వారికి వీసాలు కట్ చేయడము, వాళ్ళతో దౌత్యం పూర్తిగా తెగదెంపులు చేసుకోవడం, మరోవైపు ఎక్కడికక్కడ పాకిస్తాన్ టెర్రరిస్టులను అణిచివేయాలి. అంతేకాకుండా ఎవరైతే ఉగ్రదాడికి పాల్పడాలో వారందరినీ కూడా వేటాడి శిక్షిస్తామని ప్రధానమంత్రి చెప్పడం. అంతేకాకుండా ఉగ్ర నేతలు ఎవరైతే ఉంటారో, ఉగ్రవాద నేతలు అంటే ఈ ఉగ్రవాదులను ఎవరైతే పెంచిపోయిస్తారో, ఎవరైతే మాటలు చెప్పేసి వారిలోకి అంటే ఈ రకంగా నరమేధ సృష్టించాలని ఉగ్రవాదులుగా తయారు చేస్తారో, అసలు ఉగ్రవాదులు రావడానికి కారణం ఏంటి? ఉగ్రనేతలు. ఈ ఉగ్రవాద నేతలనే తుదిమిట్టించడం అనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయబోతుంది. ఆ రకంగానే ప్లాన్ ఉండబోతుంది. ఖచ్చితంగా ప్రతీకారం తీవ్రంగా తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పాకిస్తాన్కు త్వరలోనే మూడుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపించడం జరిగింది. అంతేకాకుండా ఇక నుంచి దౌత్య సంబంధాలు కూడా పూర్తిగా కట్ అవుతాయి. క్రికెట్ ఆట కూడా పూర్తిగా మేము బహిష్కరిస్తాము, క్రికెట్ పాకిస్తాన్తోని ఆడమనేది కూడా బీసీసీఐ
తెగేసి చెప్పింది. ఇక నుంచి ఏమైనా లీగ్ మ్యాచ్లకు సంబంధించి చర్చలు జరుపుతాము అని కూడా వస్తే ఈ దరిదాపులకు కూడా రానియము, చర్చల ప్రసక్తులు కూడా ఉండదనేది కూడా ఖరాఖండిగా బీసీసీఐ చెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో ఇక కేంద్ర ప్రభుత్వము ఇక పాకిస్తాన్ను సంగతేందో చూడాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోడీ ఈ రకమైనటువంటి కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.